ISK24 న్యూస్ కు స్వాగతం. కుబీర్ మండలంలోని సిర్పిలి హెచ్ గ్రామంలో కర్ర దుర్గామాత ప్రతిష్టాపన నుంచి గ్రామంలో మహిళలు, పురుషులు, యువకులు నవరాత్రులలో ఉపవాసాలు ఉండి కర్ర దుర్గామాతకు ఉదయం సాయంత్రం హారతులు నిర్వహిస్తున్నారు. కర్ర దుర్గామాతకు దర్శించుకోవటానికి చుట్టుపక్కల మండల వాసులు వచ్చి దర్శించుకుని మొక్కలు తీసుకుంటున్నారు. భక్తులు మాట్లాడుతూ కర్ర దుర్గామాత ఆశీస్సులతో కోరిన కోరిక తీరుతున్నాయని, వర్షాలు పుష్కలంగా పడి పాడి పంటలు మంచిగా పండుతున్నాయని, దర్శించుకోవటానికి వచ్చిన భక్తులకు ఇబ్బంది కలగకుండా సౌకర్యాలు కల్పిస్తున్నారు. ప్రతిరోజు అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నారు. तू है जगदम्बे काली, जय दुर्गे कप्पर वाली, तेरे ही गुण गावे भारती ओ मैया। अनंत भूषण भावे कोवाली नमामि नमः। त्वमेव माता पिता त्वमेव बंधु सखा। हरे कृष्णा 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 हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्णा 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 हरे हरे, हरे राम राम हरे हरे, हरे कृष्णा 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 हरे हरे, हरे राम राम। మాకు 13 సంవత్సరాలుగా ప్రతిష్ఠ చెందింది. మా గ్రామంలో పాడి పంటలు మంచిగా పండుతున్నాయి. అందరూ పొద్దున్న సాయంత్రం ఆశిస్తున్నాం. దుర్గామాత ఉన్నప్పటి నుండి మా ఊరిలో సుఖశాంతి సంతోషంగా అందరు భక్తులు ఉన్నారు. నిర్మల్ జిల్లా కుబీర్ మండలంలోని సిర్పిలి గ్రామంలో కర్ర దుర్గామాత కొలువైంది. గత 13 సంవత్సరాలుగా ప్రతిష్టాపిస్తున్నాం కర్ర దుర్గామాతని. మా ఊర్లో అందరు నమ్ముతారు కర్ర దుర్గామాతని. 9 రోజులు ఉపవాసాలతో పూజలు చేస్తాం. మా ఊరిలో ఏ కష్టం వచ్చినా, మా పంట నష్టాలు వచ్చినా దుర్గామాతనే కాపాడుతుంది. సిర్పిలి గ్రామంలో మాత కూర్చున్న సరికి మాకు అంత ఆనందం ఉన్నది. పిల్ల వేగలతో పంటతో ఆనందం ఉన్నది మాతమని. జై మాతాజీ. మా సిర్పిలి గ్రామంలో కొత్తగా ఈ కర్ర దుర్గామాతకు ప్రతిష్టాపించడం నుండి అంటే ఈ సంవత్సరము దుర్గాదేవి యొక్క ఆశీస్సులతో ఈ పల్లకిని తీసుకురావడం జరుగుతుంది. ఆ పల్లకిలో ఈ కర్ర దుర్గామాతను మేము అంటే ఊరంతా ఊరిగింపు చేసి ప్రతి ఇంటింటికి తిరిగి అందరికీ ఇక్కడ సంతోషకరమైన విషయం కాబట్టి ఊరిగింపు చేసిన తర్వాత అక్కడ ఉన్నటువంటి చెరువులోకి వెళ్ళిన తర్వాత నీళ్లు చల్లి మళ్ళీ తిరిగి ఇక్కడ ఈ మందిరంలోనే దానికి ఇక్కడ భద్రంగా ఉంచడం జరుగుతుంది. జై మాతాయి. గత 13 సంవత్సరాల నుంచి మా కర్ర దుర్గామాత ప్రతిష్ట చేస్తున్నాము. మేము 13 సంవత్సరాల నుంచి డైలీ ఒక్క పొద్దులతో ఉంటాం. కాకపోతే ఈసారి మా గురుస్వామి తులసిరామ స్వామి ఆధ్వర్యంలో మేము ఫస్ట్ టైం మాలేసినాం. మాకు సంతోషంగా ఉంది. ప్రతి సంవత్సరం 13 సంవత్సరాల నుంచి మా పంటలు అన్నీ పిల్లల మంచిగా ఉన్నాయి. అదే ఉదాహరణగా తీసుకొని ఈ సంవత్సరం మా గురుస్వామి తులసిరామ స్వామి ఆధ్వర్యంలో మేము మాల ఫస్ట్ టైం వేయడం జరిగింది. జై మాతాజీ అందరికీ. ఈ సంవత్సరము మా దుర్గామాత ఆశీస్సులతోని, గ్రామ భక్తుల ఆశీస్సులతోని ఇప్పుడు ఈ సంవత్సరం పల్లకిని మేము కొత్తగా తీసుకొస్తున్నాం. ఆ పల్లకిలో మేము ఊరేగింపు చేసి కర్ర దుర్గామాతను ఊరేగింపు చేసిన తర్వాత మళ్ళీ ఇక్కడనే దాన్ని మందిరంలోనే ఇక్కడనే భద్రంగా ఉంచడం జరుగుతుంది. కాబట్టి మా అందరికీ ఇది ఎంతో ఘనంగా అందరికీ సంతోషకరమైన విషయం కాబట్టి అందరూ ఈ సంవత్సరము దీనికి ఇక్కడ తులసిరామ స్వామి కానీ ఇక్కడ ఉన్నటువంటి కమిటీ మెంబర్స్ కానీ వీళ్ళందరూ జై మాతాది. తెలంగాణ రాష్ట్రంలోని నిర్మల్ జిల్లా కుబీర్ మండలం
సిరిపల్లి హెచ్ గ్రామంలో గత 23 సంవత్సరాలుగా దుర్గామాతను ప్రతిష్ఠించి ఘనంగా పూజలు నిర్వహిస్తున్నాము. అంతేకాకుండా 13 సంవత్సరాల నుంచి కర్ర దుర్గామాతను ప్రతిష్టాపన చేసి ప్రతి సంవత్సరము మాలలు వేసుకొని స్వాములంతా దుర్గామాత స్వాములంతా గణనీయంగా అమ్మవారి ఊరేగింపు కార్యక్రమం కానీ, ప్రతిరోజు బండారా కార్యక్రమం కానీ, మిగతా కార్యక్రమాలు కానీ ఘనంగా నిర్వహిస్తున్నాము. ప్రతిరోజు హారతి సమయంలో కానీ ఇలా వేళల అధిక సంఖ్యలో జనాలు రావటం కానీ, కోరికలు కోరుకోవడం కానీ, కోరుకున్న వారి కొంగు బంగారం కావడం కానీ జరుగుతున్నది. కాబట్టి అమ్మవారికి చాలా గ్రామాల నుంచి కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా అధిక సంఖ్యలో భక్తులు రావడం జరుగుతున్నది. వాళ్ళ కోరికలు నెరవేర్చిన తర్వాత వచ్చి కానుకలు కూడా ఇవ్వడం జరుగుతున్నది. అనేక కానుకలు వచ్చినాయి కూడా. అంతేకాకుండా ప్రతి సంవత్సరం భక్తులు కోరిన కోరికల మేరకు ఈ సంవత్సరం కూడా కోరిన విధంగానే మెండుగా దుర్గామాత ఆశీస్సులతో భారీగా వర్షాలు రావడం కూడా జరిగింది. అన్ని జలాశయాలు కూడా కలకలలాడుతున్నాయి దుర్గామాత ఆశీస్సులతో. మాది నిర్మల్ జిల్లా కుబీర్ మండల్ సిరిపల్లి గ్రామము. మా కర్ర దుర్గామాత 2013 నుండి దీన్ని ప్రతిష్టాపన చేయడం జరిగింది మా సిరిపల్లి గ్రామంలో. ఇప్పుడు అప్పటి నుండి మా గ్రామంలో గ్రామ భక్తులు ఇక్కడ నియమ నిబంధనలతో ఈ పూజలు చేయడం జరుగుతుంది. అదేవిధంగా ప్రతిరోజు కూడా అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నాము. మరియు ఇంకా ప్రతిరోజు సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఇక్కడ నిర్వహిస్తున్నాము. ప్రతిరోజు మార్నింగ్ 7 గంటలకు హారతి పూజ చేయడం జరుగుతుంది. గ్రామ భక్తులందరూ వచ్చి ఈవినింగ్ కూడా 7 గంటలకు మనం ఇక్కడ ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాము. ఇది మాకు ఏంటంటే ఇది ప్రతిష్టాపన చేసిన నుండి 13 సంవత్సరాలు ఇప్పుడు జరుగుతుంది. కాబట్టి అప్పటి నుండి మాకు ఇక్కడ అన్ని కోరుకున్న కోరికలు నెరవేరుతున్నాయి. కాబట్టి మా గ్రామ భక్తులు ఇక్కడ ఎంతో ఆనందకరంగా ఉన్న విషయం ఇది. అందరూ సంతోషపడుతున్నారు. మాకు అప్పటి నుండి ఇక్కడ నుండి పాడి పంటలు పండటం కానీ అవన్నీ జరుగుతున్నాయి. మారుమూల గ్రామాల నుండి ప్రజలు ఇక్కడికి అనేక భక్తులు ఇక్కడ తరలి వస్తున్నారు. అప్పటి నుండి మాకు ఇక్కడ అనుకున్న కోరికలు నెరవేరుస్తున్నాయి.